స్కిప్ యాడ్ కొట్టి ఈ వీడియో చూడడానికి వచ్చిన మహాశయులందరికీ మా ధన్యవాదాలు. అయితే ఈ వీడియో మొదలయ్యే ముందు ఒక చిన్న కథ. ఈలోపు మీరు ఇయర్ ఫోన్స్ తెచ్చుకోండి. రే టాము, డిస్క్ పెట్టరా. ఇది భూప్రపంచం. ఈ ప్రపంచంలో మానవుడికి కూడు గూడు గుడ్డ ఎంత ముఖ్యమో వినోదం కూడా అంతే ముఖ్యం. అందుకే తరాలు మారినా వీళ్ళు వినోదాన్ని మరవలేదు. అది 17వ శతాబ్దం, యూట్యూబ్ మొదలవని కాలం. ఆ కాలంలో మనుషులు చెస్, క్రికెట్, హార్స్ రైడింగ్ అని ఇలా ఆటలతో వినోదాన్ని పొందేవారు. 18వ శతాబ్దంలో మ్యూజిక్ అనే ఒక మహాసముద్రంలో ఈదుతో కాలాన్ని మర్చిపోయారు. 19వ శతాబ్దంలో కవిత్వంతో కవులు, చిత్రాలతో చిత్రకారులు, జంతువులతో సర్కస్ అని ఇలా వినోదాన్ని విస్తరించారు. 20వ శతాబ్దంలో వినోదం సినిమాగా రూపుదిద్దుకుంది. అక్కడి నుండి పాటలు, నృత్యాలు, జిమ్నాస్టిక్స్, మ్యాజిక్ షోస్ అంటూ వినోదం వినోదంగానే ఉంది. కానీ 21వ శతాబ్దంలో ఎప్పుడైతే యూట్యూబ్ మొదలైందో దీనమ్మ వినోదం పేరుతో నోట్లో వట్టగా పెడతారు. ఫోన్లో బ్యాలెన్స్ ఉన్న ప్రతి నా కొడుకు ఛానల్ పెట్టేయడమే. ప్రాంక్స్ అని, వ్లాగ్స్ అని, స్కిట్లని, రియాక్షన్ అని, గోస్ట్ సెంటర్లని, ఫిట్నెస్ టిప్స్ అని అలా అవడానికి దీనమ్మ ఏది పడితే అది వీళ్ళు పెడితే చూసేవాళ్ళు ఉండాలి. కానీ పాము పూకుతో పరమాణం ఎలా ఉండొచ్చని కూడా పెడతారు ఈ నా కొడుకులు చెత్తగాళ్ళని. అందుచేత బొబ్బస్కెళ్ళి పిక్కలాగా చిరాకు తెప్పితే నా కొడుకులందరూ ఒక పట్టు పెట్టేద్దాం. సో బక్లా ఫర్ ఏ బార్బరస్ రైడ్ అండ్ షట్ దే కప్ అండ్ ఎంజాయ్. వెల్కమ్ టు యూట్యూబ్ జ్యోతిర్లింగ వెర్షన్ 3.0. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. బేసిక్ ఏ దేశంలో సరే జనాభా పెరుగుద్ది లేదా పాపం పెరుగుద్ది, కానీ మన దేశంలో ఏంట్రా అంటే రెండింటితో పాటు క్రింజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందిరా అంటే యూట్యూబ్ కాస్త క్రింజ్ ట్యూబ్ అయిపోయింది మాట. క్రింజ్ అంటే అలాంటి క్రింజ్ కాదురా నాయన. దీనమ్మ గుద్దాల కొట్టుకోవాల దగ్గర నుంచి మొడ్డాల కొట్టుకోవాల వరకు అన్ని వీడియోలు పెడతారు. ఏమైనా అంటే కాంటెంట్ అంటారు. సరే ఏముందని ఓపెన్ చేస్తే ఏం లేదు లోపల, అంతా డొల్లే. నిజమే. ఒకటి ఫ్యాక్ట్ చెప్తాను, స్టోరీస్ చెప్తాడు, ఇంకోటి రివ్యూస్ చెప్తాను, ఫ్యాన్ వార్స్ పెడతాడు, ఇంకోటి కామెడీ వీడియోస్ అని క్రింజ్ చేస్తారు. ఇంక వీళ్ళు చేసే కాంటెంట్ వీడియోస్ అయితే దారుణం రా నాయన. చూసే వాళ్ళని సంపి బంధు పెడతారు అంతే. ఈ ప్రపంచంలోనే 3 అత్యంత డేంజరస్ గన్స్. నెంబర్ 3 రింగ్ షేప్డ్ గన్. చాలా ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ లో ఈ రింగ్ షేప్డ్ గన్ ని తయారు చేశారు. నెంబర్ 2 ద రామింగ్టన్ రివాల్వర్. పోలాండ్ లో ఫస్ట్ టైం తయారు చేసిన రివాల్వర్ ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద రివాల్వర్. నెంబర్ 1 వినే ముందు మీకు మీ అమ్మగారు రిక్వెస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. అలానే మీ నాన్నగారు కూడా రిక్వెస్ట్ అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఎంతమందికి అమ్మా నాన్న ఇద్దరు ఇష్టమో. నాకు నీ పిల్ల ఇష్టం రా. కామెడీ పెట్టమంటావా? చెప్పు, కామెడీ పెట్టమంటావా? ఎర్రుపు కానీ అమ్మ ఇష్టం అయితే లైక్ చేయాలన్నా, ఆయన ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేయాలంటే బెదిరింపులో ఒకటి మళ్ళీ ఎంతమంది ఇష్టం ఇటు చూస్తాడంట. ఏట్లా చూసేది నీ పిల్ల బ్లూ ఫిల్మ్ ఏంటది చూడడానికి బొగ్గడు అని గూట్లో గొల్లికెట్టి కొట్టినట్టే నోట్లో చేస్తుంది గొల్లి గాని. నీ అమ్మాయి నా కొడుకులు తిట్టేవాళ్ళు లేరు కదా అని చెప్పి ఎలా పడితే అలా బాగుతున్నారు రా బాబు వీళ్ళు. అదే కదరా నాయన, ప్రశాంతంగా యూట్యూబ్ చూద్దాం ఓపెన్ చేస్తే చాలు పులిహారలో పల్లీలాగా సిరాగ్గా తగులుతారు అనుకో ఈ నా కొడుకులు చెత్తగాలని. ఇలా వల్లే యూట్యూబ్ చూడాలనే మూడు ఉత్సాహం రెండు తెగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ పనివాడు తన యజమాని యొక్క అండర్వేర్ తీసి దాన్ని కిచెన్ లోకి తీసుకువెళ్లి అండర్వేర్ లో కారం వేస్తాడు. దాన్ని తిరిగి యజమాని దగ్గర పెడతాడు. కొద్ది సమయం తర్వాత యజమాని లేచి చూస్తే ఆమె అండర్వేర్ బయట ఉంటుంది. దాంతో ఆమె అది వేసుకొని బయటికి వస్తుంది. వేసుకొని బయటకు వస్తుందా? రే మావా, ఇది ఎక్కడ పదివరాత్రా? దాని లంగా నుంచి కడ్డేరు తీసే తెలియలేదురా దానికి. పొద్దున్నే మొగుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడనుకుందేమో, ఎవరికి తెలుసురా. అప్పుడు పనివాడు తన మనసులో అనుకుంటాడు, నా కంటిలో కారం కొట్టావు కదా, 2 నిమిషాలు ఆగు, కారం తగిలితే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకుంటాడు. అప్పుడే యజమాని భర్త అక్కడికి వస్తాడు. వాణ్ణి కొట్టి, నీకెంత ధైర్యం ఇదంతా చేయడానికి? నేను అంతా చూశాను కాబట్టి అండర్వేర్ మార్చేశాను. ఏంటి అంతా చూసావా? లంజా ముందే చూస్తా లేదా నీ పిల్లల లంగా నుంచి డ్రాయర్ తీస్తున్నప్పుడు ఆపచ్చు కదరా అన్ని. డ్రాయర్ లో కారం వేసేదాకా ఎందుకు ఆగడం? అంటే ఓనర్ బాబు గుప్పు కారంతో ఉన్న జాంకి తినమంటే ఇష్టం అనుకుంటారా, అందుకే ఈ లేటు. స్పైసీ ఫుడ్ తింటే బేగా షెడ్కి వెళ్ళిపోతాం. ఎక్కువ స్పైస్ ఛాలెంజ్ తీసుకునే వాళ్ళు ఇలా ఒక ఛాలెంజ్ తీసుకొని హ్యారీస్ అనే ఒక అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి అయితే చనిపోయాడు. మీరు స్పైస్ ఎక్కువ తినకుండా ఒకేసారి అంత స్పైస్ నోట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఇట్లనే ప్రాబ్లమ్స్ అయితే. ప్రసాద్ టెక్ చెప్పింది నిజం అనుకుంటూ లైక్ చేయ లేదా డిస్లైక్ నొక్కి షెడ్కి వెళ్ళు. ప్రసాద్ టెక్ చెప్పింది నిజం అనుకుంటూ లైక్ చేయ లేదా డిస్లైక్ నొక్కి షెడ్కి వెళ్ళు. రే మావా, ఎవరు రీడు కాయ దేరిపోయిన బీరకాయలా ఉన్నాడు? ప్రసాద్ టెక్ వీడియో నచ్చితే ఈ వీడియో కింద లైక్ చేయాలి, పోయి ఆయన వీడియోకి లైక్ చేస్తాం కదా. ఓ సీడా, ఈడు ఎవరు ఫిట్ మనోరని పెద్ద జంబలు అక్కడ పంపగాలే. ఈడు ఫిట్నెస్ సంబంధించిన వీడియోలు చేయరా అంటే ఈడు తప్ప అన్ని చేస్తాడు. ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, నా పిల్లలు రఘుమొగుడు చెప్పాడు అంటే ఏదో సుల్లంతా దింటాడు అనుకో. అసలు ఈ ఛానల్ కేటగిరీకి ఈడు పెట్టే వీడియోలకి సంబంధమే ఉండదురా నాయన. ఒక్కోసారి ఈడు ఫిట్నెస్ అయిన రా లేదా రోస్ట్
చూస్తారా లేదా ఎర్రిపోకు అర్థమై సావదు. అయితే బిడ్డ దగ్గర చాలా కాంటెంట్ ఉంటది, ఏదమ్మా పెట్టోసారి. మన ప్రసాద్ అని చెప్పింది విన్నారు కదా. మీరు ఒకవేళ హార్ట్ పేషెంట్ అయినా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ డాన్స్ అయితే ఎక్కువ అయితే చేయకండి. ఇట్లా ఎక్కువ చేశారు అబ్బాయి హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది, కొద్దిగా కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఒకసారి ఏమైనా ప్రాపర్ గైడెన్స్ లేకుండా సడన్ గా డాన్స్ చేయడం, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తే మీ హార్ట్ రేట్ పెరిగి జిమ్ లో కానీ వర్కౌట్ చేసేటప్పుడు కానీ హార్ట్ బీట్ మాత్రం కంట్రోల్లో తెచ్చుకోండి. ఇలాగే హార్ట్ అటాక్ వచ్చి మీ ప్రాణం షెడ్కి వెళ్తుంది. నేను చెప్పింది నిజం అనిపిస్తే ఒక లైక్ చేయి. నేను చెప్పింది నిజం అనిపిస్తే ఒక లైక్ చేయి. ఏంటన్నా నువ్వు చెప్పింది నిజమైతే లైక్ చేయాలా? లంజా అసలు నువ్వేం చెప్పావంటరా లైక్ చేయడానికి? మొత్తం అంతా ప్రసాద్ అనే కదరా చెప్పింది. రే ఎన్నరవేరు ఇలా ఉన్నాడేంటి రీడు? ఇదేం చూసారా బాబు, వీడి లైక్లు అడుక్కునే పద్ధతి చూస్తే మత్తి పోతుంది నీకు. ప్రభాస్ ఫ్యాన్ అయితే లైక్ చేయమంటాడు, ప్రసాద్ టెక్ ఫ్యాన్స్ అయితే లైక్ చేయమంటాడు, సమంత ఫ్యాన్స్ అయితే లైక్ చేయమంటాడు, ఆఖరికి నువ్వు ఓటేస్తే లైక్ చేయమంటాడు. ఇది ఇష్టం ఇంకా. అందుకే ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? లైక్ బటన్ బద్దలు కొట్టండి. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. డైనోసార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి అమ్మా. శామ్ డైహాట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూస్తారేంటో లైక్ వేసుకోండి అమ్మా. కళ్యాణ్ గారి డైహాట్ ఫ్యాన్స్ మాత్రమే లైక్ చేయండి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు? లైక్ బటన్ బద్దలు కొట్టి వెళ్ళండి. అంటే సల్లార్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఒక లైక్ బద్దలు కొట్టండి. గమ్మురవి హేటర్స్ ఎవరైనా ఉన్నారా? లైక్ చేసి వెళ్ళండి. ఇంతకీ మీరు ఓటేసారా? ఓటేస్తే వీడియో లైక్ చేయండి. నువ్వు మడిచివా పశువా ఎలా ఉన్నావేంట్రా నాయన? ఎవడైనా వీడియో నచ్చితే లైక్ చేయమంటాడు, ఈడేంట్రా ఎలా ఉన్నాడు? అసలు వాళ్ళకి ఫ్యాన్స్ అయితే వాళ్ళ వీడియో లైక్లు కొట్టాక లేదా ఈ వీడియో లైక్లు కొట్టాక అర్థం కావట్లేదు నాకు. మాట్లాడితే చాలు లైక్లు కొట్టండి అంటాడు. అసలు ఏం చూసి లైక్లు కొట్టాలరా నీకు? తోలు మందం గడివని ఓ పైస వచ్చిన పారంగోళ్ళకి అటు ఇటు తిరిగేస్తున్నావు అనుకో, చూసి లైక్లు కొట్టాలేంట్రా? మళ్ళీ ఈ బొచ్చుగాడు ఏంట్రా అంటే సలా సినిమా గురించి ప్రశాంత్ నీల్ కన్నా త్వరగా అప్డేట్లు ఇచ్చేస్తుంటాడు వీడు. సల్లార్ లో బాడీ చొక్కా చింపుకొని 6 ప్యాక్ ఫైట్ షాట్స్ ఉండబోతున్నాయా? కేజీఎఫ్ యష్ కి సల్లార్ ఫైట్ ఉండబోతుందా? జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుందా? ఈ డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం మాట్లాడుతున్నారా? అవన్నీ ప్రశాంత్ నీల్ కదరా చెప్పాల్సింది. అవన్నీ సినిమాలు ఉన్నాయో లేవో నువ్వు చెప్పడం ఏంట్రా? అదే కదరా నాయన, ఏదో ప్రశాంత్ నీల్ బాబు అన్నట్టు తాడికి ఇష్టం వచ్చినంత చెప్పేస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఈయన మనమనే కాదు వీళ్ళు ఆడియన్స్ తిడుతున్నారు. ఇంకో కాలంటి చూడు, ఎవరు భయ్యా నువ్వు చెప్తే మీ మీద లైక్లు కొట్టాలరా గాండు. ప్రభాస్ మోటార్ సైకిల్ లేవు, మోటార్ సైజ్ అంత లేవు. ఏంట్రా నీ కాల్ యూట్యూబ్ లో? ఫస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పు, నేను ఎక్కడ వరకు రాణించారు. హుఫ్ వద్దురా దేవుడా. రే ఇప్పటికైనా మారరా, నీ ఆడియన్సే చెప్తున్నారా నీకు. 3 నెలల్లో ₹1 కోటి సంపాదించాడు. లక్ష్మీదేవి నన్ను ఎతికి మరి తంతుందనమాట. నిజంగా ₹1 కోటి ఆదాయం. రియలా ఫేకా? రామచంద్ర అత్తప్పుకు అల్లుడు దానం చేశాడని దీనమ్మ నాన్ వెజ్ ₹1 కోటి సంపాదించడం ఏంటి? నువ్వు దాన్ని కంటెంట్ చేయడం ఏంటి? దాన్ని తీసుకొచ్చి అప్లోడ్ చేయడం ఏంటి? ఒరే నీది ఫిట్నెస్ ఛానల్ అనుకున్నావా లేదా వేటి న్యూస్ వెబ్సైట్ అనుకుంటున్నావా? ఏది పడుతుంది అప్లోడ్ చేసి తింటావేంట్రా? ఒరే నీ ఫిట్నెస్ ఛానల్ రా, ఫిట్నెస్ సంబంధించి పెట్టరా బాబు, నీకు దండం పెడతాను. రే ఎన్నరేరు నా వల్ల కాదురా బాబు, ఇంక చూడడం తీసారా బాబు, తీసేయ్. ఏ చూడు ఐఫోన్ గివ్ అవే రియలా ఫేకా? పోరా పూక. ఇంకా యూట్యూబ్ లో ఉన్న రోతగాళ్ళు ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే అది గల్లీ పోరీస్. దీనమ్మ వీళ్ళు ఉన్నారు చూసారు, వీళ్ళు పెద్ద ముండల ముఠాకోరమాట. ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఎటుపుకు వేస్తారు, అన్ని వేస్తారు. ఈ ముండల ముఠాకి మేస్త్రి ఎవర్రా అంటే ఇంకా చూడండి, ఇక్కడ తద్దిన భోజనాలు పెట్టే పూర్ణం పూర్లో చూసారు. ఇది గ్యాంగ్ హెడ్ అనమాట. వీళ్ళు చేసే కంటెంట్ అయితే పెద్ద బిగ్ బాస్ హౌస్ కంటెంట్ లో ఉందని ఫీల్ అయిపోతారు వీళ్ళు, కానీ బ్రోతల్ హౌస్ కంటెంట్ లో ఉందని తెలియట్లేదు ఈ బట్టగాళ్ళకి. అదే కదరా బాబు, వీళ్ళైతే పెద్ద రియాలిటీ షోలో ఫీల్ అయిపోతున్నారు దీన్ని. అయినా ప్రైవేట్ లైఫ్ ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టుకోవడం ఏంట్రా? అదేం దరిద్రుండ్రా. వీళ్ళు బాత్రూమ్ లో కడిగినా, వంట వండుకున్నా, ముద్దులు పెట్టుకున్నా, గుడిగిపోయినా, పుట్టినరోజు దినమైనా అదేదేమన్నా అవనివ్వండి, ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి వీడియో కింద పెట్టడమే. ఇది ఎక్కడ పూకుల పంచాయతీరా బాబు. దాంతోడు వీళ్ళ వీడియోలో వీళ్ళు చేసే యాక్టింగ్ ఎలా ఉంటదిరా అంటే థర్డ్ క్లాస్ లంజా కొడక పర్ఫార్మెన్స్, థర్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్. అరే ఫిల్టర్ లేకపోతే మొహం చూడలేకపోతున్నారా? చెప్పాలాక అంతే నా మొహం మొట్టలేకుందా? ఏం డౌటా? అచ్చు వాడిపోయిన ఆఫ్రికన్ పేరుకి ఎలా ఉంటావు? కావాలంటే వెళ్ళి నలుపురంగు.com లో ట్రై చేసుకో, మంచి ఫ్యూచర్ ఉంటది. అరే మా తమ్ముడు తక్కువ అంచనా వేస్తున్నామేమో. మా తమ్ముడు దసుకున్నాడు, గల్లీలో పోరీలందరూ మా తమ్ముడు వెనకాలేరా? గల్లీలో పోరీలందరూ మా తమ్ముడు వెనకాలేరా? ఏ అక్క, మీ గల్లీలో పోరీలందరికీ కుక్కలంటే ఇష్టమా? సారీ అక్క అక్కడ నా లవర్ ఉన్నాడు, పోయి ప్రాంక్ చేయక్క. ఏం ప్రాంక్? వాడి ఫ్రెండ్ తోనే నేను ఓయో రూమ్ కి వెళ్ళినట్టు ప్రాంక్ చేయక్క. ఫ్రెండ్ తో ఓయో రూమ్ కి వెళ్ళినట్టు ప్రాంక్ చెయ్యాలా? నీ అమ్మ బుర్ర పని చేస్తున్నాడు, నీకు నాకు అర్థం కావట్లేదు. ఏం దిక్కుమాలిన ప్రాంకులే అసలు. మీకు ఏట్ల మీద చేయాలి ఏట్ల మీద చేయకూడదు తెలియదేంటే నాకు అర్థం కాదు. వెనకడికి నీలాంటిదే పప్పులు ఉప్పు తక్కువైందని ఉచ్చపోసి కూర కలిపిందంట, దిక్కుమాలింది. మళ్ళీ తెప్పుల కాంటెంట్ చూడడానికి వీళ్ళకి 8 lakhs సబ్స్క్రైబర్స్. ఇదేం కర్మరా దేవుడా. నిన్ను మామిడిగా నెక్కి ఎవరు లవ్ చేస్తారు? నిన్ను మామిడిగా నెక్కి ఎవరు లవ్ చేస్తారు? ఒక్కసారి నా ప్రేమ ఏందో చూపిస్తా. ఏం నాన్న ఓయో రూమ్ కొత్త చూపిస్తావా? మీ అమ్మ కూడా అక్కడే చూపించాడంటారా మీ నాన్న? అదే ప్రేమ ఎర్రి పుక్క. ఓయో రూమ్ కొత్త చూపిస్తాడంట. ఓయో రూమ్ కి ఏదో వచ్చ తక్కువ ఊపిడి ఎక్కువ మాట్లాంటే ఇవే. Emotional damage.
ఫ్రెండ్స్ మామూలుగా తాటికాయ పై పక్క వస్తారు కదా, పై పక్క కాకుండా వెనక పక్కకు వద్దాం. ఏంటన్నా వెనక పక్కకు వస్తావా? నీ అబ్బా ఇప్పుడు దీనికి కూడా వీడియో చేసి పెట్టాలేంట్రా నువ్వు? నీ అమ్మ ముందు నుంచి కొత్త ఏంటి, వెనకాల నుంచి కొత్త ఏంట్రా? ప్రతిదీ కాంటెంట్ ఏంట్రా మీకు? వెనక పక్క కొంచెం హార్డ్గా ఉంటుంది తెగేదానికి. మనకి వెనకాల నుంచి ఏదైనా హార్డ్గానే ఉంటుంది బ్రో, అందుకే పెద్దలు ముందు నుంచి మొదలెట్టమన్నారు. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రైడే. మన సంపూర్ణేష్ బాబుది మార్టిన్ లూథర్ కింగ్ అనేటటువంటి ఇంకా పోలేదేంట్రా? ఈడెక్కడ పోతాడు రా బాబు? యూట్యూబ్ కి గ్రహణం పట్టుకున్నాడు బొగ్గాడని. దీనమ్మ ఈడు ఏ ముహూర్తాన్ని యూట్యూబ్ లో అడిగెట్టాడు అప్పటి నుంచి అసలు రోతకి అద్దు పద్దు లేకుండా పోతుంది. అంటే ఇంకా పిచ్చ తగ్గలేదా? తగ్గడం సగం దేవుడే. ఇప్పుడు ఈడు ఇంకా ముదిరిపోయింది, ఏకంగా పెంటలా కొడుకు అయిపోయాడు. అసలు ఏం చేస్తున్నాడు, ఏం వీడియోలు పెడతా కూడా తెలియట్లేదు నా కొడుక్కి. ఇంకో నువ్వే చూడు. మన సంపూర్ణేష్ బాబుది మార్టిన్ లూథర్ కింగ్ అనేటటువంటి సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ సంపూర్ణేష్ బాబు కోసం ఇంకేదో ఉందని చెప్పి నేనైతే వెళ్ళలేదు. వెంకటేష్ మహా ఈ మూవీ డైరెక్టర్, తన ఎవర్రా అని చెప్పి ఆలోచించమాకండి. ది గ్రేట్ కేజీఎఫ్ మూవీ, పాన్ ఇండియా మూవీ, 1000 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాని బాగా కామెంట్ చేసిన అనమాట. అరే రావనిరుపుగా ఉందారా నీకు బుర్రా? నాకు అర్థం కాదు. ఉందా అంటాను. నీ అమ్మ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి పూజ కొల్లేరు రా, లేడీ డైరెక్టర్ రా. వెంకటేష్ మా కేవలం రైటర్ మాత్రం ఈ మూవీకి. నీ వెనకాల ఉన్న పోస్టర్ లో రాస్తుంది కదా పెద్ద పెద్ద అక్షరాలతో పూజ కొల్లేరు అని. మీ నాన్న గుద్దులు పెట్టుకుని ఉంటారు కొల్లి తీసుకెళ్లి లంజా. నేను సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ చెప్పాలంటే అక్కడ సంపూర్ణేష్ బాబు గారు మంచి యాక్టర్. గొప్పరిమట్ట, హృదయ కాలయం, సింగం 1, 2, 3 లాంటి సినిమాలు తీసిండు. సో తన్ని హ్యాండిల్ చేయడం కూడా ఈ డైరెక్టర్ కి చేత కాలేదు. కానీ మనోడు వెళ్ళి కేజీఎఫ్ సినిమాని ట్రోల్ చేస్తాడు. ఇంకా ఏ చెప్తూ కొట్టాలి చెప్పండి, నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కాదురా నిన్ను 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 చెప్పించుకోవటాలు. ముండా సినిమా డైరెక్టర్ అవడం తెలియదు కానీ వచ్చి అక్కడ రివ్యూలు ఇచ్చేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు కూడా పిచ్చనాకుడు. కానీ ఇదేం చూసారట ఆ మూవీ జగర్దన్న డబ్బులకి ఇచ్చిన రివ్యూ చూడాలి. దీనమ్మ నువ్వు తెలుగులో ఇప్పుడు దాకా తిట్టలేదు తిడతావు నా కొడుకుని. అంత నాన్ సెన్స్ ఇచ్చాడా? నాన్ సెన్సా? ఒక రివ్యూ వీడియోలో ఇన్ని తప్పులు చెప్పొచ్చని చెప్పి ఈ వీడియో చూసిన తర్వాత నీకు తెలుస్తుంది చూడు. జిగర్ తాండా ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఈ డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మన దగ్గర మెహర్ రమేష్ ఉంది కదా, తమిళనాడులకైతే కార్తిక్ సుబ్రాజ్ అనమాట. పాపం ఈయన తీసినటువంటి సినిమాలు అవి కూడా అంత పెద్ద హిట్ కాదు. ఈ జిగర్ తాండా పార్ట్ 1 ఏదైతే ఉందో అది ఈయన తీసినటువంటి సినిమా కూడా కాదు. అయినా కానీ ఆ సినిమా అంత గొప్ప కాలేదు. ఏంటన్నా జిగర్ తాండా పార్ట్ 1 కార్తిక్ సుబ్రాజ్ తీయలేదా? మరి ఎవరు తీసారా? మీ అయ్యలు డైరెక్ట్ చేశాడా లంజా? అరే నాకు అర్థం కాదు, నీకు చిప్పు పని చేస్తుందా? ఇంతకడేమో ఎవరో తీలేని సినిమా తీసేటట్టు, ఇప్పుడేమో తీసిన సినిమాలేమో తీలేదన్ను. అరే ఒక సినిమా గురించి చెప్పేటప్పుడు మినిమం రీసెర్చ్ చేయడం అనేది మ్యాండేటరీ. ఈ లెంజ్ అది కూడా చేయదు. అదే కదరా మళ్ళీ లెంజ్ ఏం చెప్తున్నారా అంటే కార్తిక్ సుబ్రాజ్ ఇస్ ఈక్వల్ టు మెహర్ రమేష్ అంట. కార్తిక్ సుబ్రాజ్ ఒక సినిమా కూడా హిట్ అవ్వలేదంట. దీనమ్మ ఏది పడతాది అవుతున్నాడు నా కొడుకు. ఆఫ్రికన్ మొడ్డంత పెరిగాడు, మినిమం నాలెడ్జ్ లేదు నా కొడుక్కి. అండ్ ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పేట అనేటటువంటి సినిమా, అండ్ విజయ్ సేతుపతి ఒక సినిమా తీసిండు, అండ్ మహాన్ అనేటటువంటి సినిమా, ఇవన్నీ కూడా చాలా ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ ఈ డైరెక్టర్ కి ఛాన్సులు వస్తూనే ఉంటాయి. మన మెహర్ రమేష్ లాగా ఏంటి అనేటటువంటిది నాకైతే అర్థం కాదు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలిరా, అతి తెగినట్టు కాదురా. నీ అబ్బాయి ఏంటి పిజ్జా పేట మహాన్ ఎన్ని ఫ్లాప్సా? అవన్నీ కార్తిక్ సుబ్రాజ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ రా. వాటిని ఫ్లాప్స్ అంటావేంట్రా? అదే విధంగా ఈ జగర్తాండ ఏదైతే ఉందో గద్దలకొండ గణేష్ సినిమా ఏదైతే ఉందో దానికి ఫ్రీ మేక్ లాగా నాకైతే 100% అనిపించింది ఫ్రెండ్స్. ఎక్కడో కూడా ఒక కొత్త మూవీ చూస్తున్నటువంటి ఫీలింగ్ ఏం మాత్రం కూడా కలగలేదు అనమాట. ఓరిని ఎత్తుకొద్దల సుల్లి గద్దలకొండ గణేష్ జిగర్దండ రీమేక్ రా. మళ్ళీ జిగర్దండ 2 వచ్చి గద్దలకొండ గణేష్ లా ఉందంటావేంట్రా? నీ అమ్మ నువ్వు చెప్తే వినవాళ్ళు ఉండాలి కానీ పేతపుకు పోతరేక అంత ఉంటుందని చెప్తావు కదరా నువ్వు. ఉదాహరణకి జిగర్తాండ పార్ట్ 1 ఏదైతే ఉందో అది సిద్ధార్థ్ నటించింది ఫ్రెండ్స్. అది తెలుగులో ఇంత మటుకి రిలీజ్ కూడా అవ్వలేదు, తెలుగులో ఇంత మటుకి ఫ్రీ మేక్ కూడా అవ్వలేదు. మరి జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎందుకు తీశారు అనేటటువంటిది నాకైతే అర్థం కాలేదు. Wait a minute. ఆఫ్టర్ ఖైదీ తర్వాత మన కార్తీక్ ఏమైందో తెలియదు కానీ తన స్టోరీ సెలక్షన్ లో అయినా, తన యొక్క యాక్టింగ్ లో అయినా, తన యొక్క స్క్రిప్ట్ సెలక్షన్ లో అయినా, కంటెంట్ లో అయినా అన్ని కూడా మార్పులు వచ్చినాయి అనమాట. ఖైదీ మూవీ తర్వాత తనకు సరైనటువంటి హిట్ ఒక్కటి కూడా పడట్లేదు. ఖైదీ తర్వాత కార్తీక్ ఒక సరైన హిట్ పడలేదా? మరి విరుమన్ను, PS1, PS2 మొన్న వచ్చే సర్దార్ మూవీ అన్ని ఎక్కడి నుంచి వచ్చారా? నీ గొద్దుల నుంచి వచ్చాయా? ఎర్రిపుక అరే కూడా అర్థం కాదు. నువ్వు కాన్ఫిడెన్స్ లేదా కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తున్నావా? మీరు డెడ్పూల్ 2 సినిమా చూసారా? అందులో ఈ సీన్ చూస్తే మట్టిగా మీ ఫీజులు ఎగిరిపోతాయి. ప్రభాస్ ఫ్యాన్ అయితే వీడియో మొత్తం చూడండి భయ్యో. ఈ మధ్య సింగో ఎన్నో పాటలు విడుదలైంది. 3 ప్రభాస్ కి పెళ్ళైందా లేదా?
అది డైనోసార్ అంటే, అది ప్రభాస్ అంటే. డెడ్పూల్ హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ వాళ్ళు కూడా ప్రభాస్ గురించి డిస్కషన్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోండి తన రేంజ్ ఎట్లాంటిది అనేటటువంటిది. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రభాస్. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? గుర్రం గుడ్డిదైతే గాడితో వచ్చి గొద్దెంగిందంట. దీని అమ్మ ఈడు చెబితే వింటాం కదా అని చెప్పి ఇంకేది పడితే చెప్తే నా కొడుకు ఈడికి అది తెలుగు డబ్బింగ్ లో పెట్టారని కూడా తెలియదు. వీడికి మళ్ళీ 5.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు. ఈడైతే పెద్ద పిచ్చనా కొడుకులు అంటే ఇంకా సబ్స్క్రైబర్లు ఇంకెంత పెద్ద మెంటల్ కొడుకులు. మరి నాకు తెలిసి సబ్స్క్రైబర్లు అందరూ వాళ్ళ అమ్మ బాబు పుట్టిన మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టున్నారు. అందుకే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. మళ్ళీ ఇదేం చూసారా టాము, ఈడి పేరుకి రావణ్ క్రిటిక్ ని పెద్ద క్రిటిక్ అని చెప్పి వీడియోలో చెప్పుకుంటా. ఈడి కనీసం IMDb రేటింగ్ అంటే కూడా తెలియదు వీళ్ళు ఉచ్చాగాడికి. ఈ మూవీ గురించి ఎందుకంత స్పెషల్ వీడియో చేస్తున్నాను, ఎందుకు ఈ విధంగా స్క్రిప్ట్ రాసుకొని మరి చేస్తున్నాను అంటే ఒకటంటే ఒక పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. IMDb ఏదైతే ఉందో దీనికి 9.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అరే కోడి మీద IMDb రేటింగ్ ఇవ్వదురా, జనాలు ఇచ్చిన దాన్ని అది చూపిస్తుందిరా. అండ్ IMDb వచ్చేసి RRR మూవీకి 8 పాయింట్స్ రేటింగ్ ఇచ్చింది. KGF చాప్టర్ 2 గాను 8.2 రేటింగ్ ఇచ్చింది అనమాట. అండ్ కాంతారా గాను 9.4 రేటింగ్ ఇచ్చింది. కానీ ఈ సినిమాకి 9.5 ఇచ్చింది. అంటే కాంతారా కన్నా RRR మూవీ కన్నా KGF మూవీ కన్నా ఈ మారేడు మిలియన్ మూవీ బాగుంది అని చెప్పి ఆ యొక్క IMDb యొక్క రేటింగ్ అనమాట. ఈ వీడియో ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. అరే ఎరుపు కూడా IMDb రేటింగ్ ఇవ్వదురా, మనమే వెళ్ళి ఇవ్వాలరా. అక్కడ రేట్ అని చూసావు, దాన్ని క్లిక్ చేస్తా సినిమా నీకు ఎంత నచ్చిందో దాన్ని స్టార్స్ నువ్వు ఇస్తావు. అలా ఇచ్చిన వాళ్ళందరినీ యావరేజ్ తీసి ఒక వాల్యూ అనేది మనకు చూపిస్తుంది. అదే IMDb రేటింగ్ అంటే ఏమీ తెలియదు. మళ్ళీ క్రిటిక్ రివ్యూ అంటూ బొక్క అంటూ వస్తావు. నా మొట్టకొండగా ఉన్నావేంట్రా నువ్వు లంచా. జరిగింది ముంబైలో. యు న్యూ వాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైకేల్ జాక్సన్. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రోజు మీ బర్త్డే. ఆ డేని మనం రీప్లే చేద్దాం. ఏం చేయట్లేదు మీరు, జస్ట్ నాన్న నాన్న అంటూ ఉండండి. నేను మీలాగా యాక్టింగ్ చేస్తాను. ఓకే ఓకే శ్రద్ధగా. నాకుంది ఒక్క ఛాన్సే. ఓకే సమయందా మాము అంత డిఫరెంట్గా ఉందన్నమాట. ఎటేటో తిరుగుతుంది. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అదే మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. లంకెల కొడక. ఏంటి రావణ ఫర్ యూ కూడా ఎంత నీచ నికృష్టపు దద్ర కొట్టుకు పనికమాలని ఎతవా అంటే రీసెంట్లీ మనకు తెలిసిన ఇద్దరు యూట్యూబ్ స్టార్స్ ఒక వీడియో లీక్ అయింది. అది నిజమో ఫేకో పక్కన పెట్టేయండి. అయితే వీడు దాని మీద ఒక వీడియో చేశాడు. సారీ 3 వీడియోలు చేశాడు. విన్నారు కదా అందరూ. ఇక్కడ ఏమని చెప్పాడు, వీడు ఫేక్ అని చెప్పాడు. మళ్ళీ ఈయన కొడుకే గంట తర్వాత ఇంకో వీడియో పెట్టాడు. అని వర్ష చేతికి రింగ్ ఉంది, వీడియోలో ఒక రింగ్ ఉంది. మార్పు చేస్తే ఫేస్లు మాత్రమే మార్పు చేయగలరు. అసలు వీళ్ళ ఫ్యాన్స్ కి వీళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి, వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? కొద్దిగా సిగ్గుపడండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చూడండి సిగ్గు గురించి ఒక లంచ్ చెప్తుంది. ఈ అబ్బాయి ఫస్ట్ ఒక వీడియో పెట్టి దాన్ని ఫేక్ అని చెప్పాడు. మళ్ళీ ఇంకో వీడియో పెట్టి అదేమో రీల్ అని చెప్పాడు. మళ్ళీ ఇది పెట్టి ఒక 3 గంటల తర్వాత ఇంకో వీడియో పెట్టి అది మళ్ళీ ఫేక్ అని చెప్పాడు. ఈ అబ్బాయి లిటరల్లీ 6 సెకండ్స్ టాపిక్ ని ఒక కంటెంట్ లా చూసాడు అనమాట. దీని కంటెంట్ లా చూసి మొత్తం 3 వీడియోలు పెట్టాడు. 3 వీడియోల ద్వారా మొత్తం 20 లక్షల వ్యూస్ వచ్చాయి. వీడు ఈ టాపిక్ ని యూజ్ చేసుకుని క్యాష్ ని మించేసాడు అనమాట. వాడి క్యాష్ ని మించేయడమే కాదురా, వీడియోలు వైరల్ అయ్యేలా చేశాడు. లిటరల్లీ 20 లక్షల మంది చూసారంటే అర్థం చేసుకో. 20 లక్షల మంది ఇంకెంత మందికి షేర్ చేస్తుంటారు. చెత్తనా కూడా నా లైఫ్ లో ఇప్పుడు దాకా ఈడంత ఎర్రిపుగ్గా నేను కొన్ని చూడలేదురా. కొన్ని టాపిక్స్ టచ్ చేయకూడదంటే టచ్ చేయకూడదు అంతే. వీడు అందులో కూడా క్యాష్ చేసుకోవడం చూస్తాడు. ఇది ఎంత ఎర్రిపుగ్గు బ్రెయిన్ అర్థం చేసుకోండి. అండ్ వీడనే కాదురా, ఇంకా చాలా మంది ఉన్నారు. దీన్ని రీల్స్ అని మీమ్స్ అని #DM బ్రో అని చెప్పి వాళ్ళ రీచ్ తగ్గట్టు ఎలా కావాలంటే అలా వాడుకున్నారు ఈ టాపిక్ ని. అరే మీరు బుర్ర పని చేస్తారా, మీరు మనుషుల పశువులు నాకు అర్థం కాదు. అరే అది లీక్డ్ వీడియో రా. లీక్డ్ వీడియో అంటే ఏంటి, మన ప్రస్తావన లేకుండా మనకు సంబంధించిన దాన్ని వేరే వాళ్ళు బయటకు వదలడం. అలాంటి వాటిని మనం అసలు చూడకూడదు. మన నైతికంగా చూసినా సరే, ఒక మనిషిగా చూసినా సరే. అలాంటి ఒక టాపిక్ మీద మీరు ర్యాంక్ వేసుకుంటున్నారు, ఫన్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనమాట. నువ్వు మీరందరూ సిగ్గులేదు. మీ అందరికి నిజం చెప్పాలంటే ఫర్ సపోజ్ వాళ్ళ ప్లేస్ లో మీరు మీ పార్ట్నర్, మీ వైఫ్, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఊహించుకోండి. మీ వీడియో అలాగే లీక్ అయింది అనుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఫుల్ వీడియో నుంచి పంపించండి, DM చేసి #DM అని చెప్పి వైరల్ చేసి రీల్స్ పెట్టి మీమ్స్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్? అసలు మీరు హ్యాండిల్ చేయగలరా, మీరు టేకప్ చేయగలరా అంటున్నాను. అరే పోర్న్ చూసుకోండి, ఏమీ కాదు. ఎందుకంటే అది కన్సెంట్ తీసుకొని అప్లోడ్ చేస్తారు. బట్ లీక్ అయిన వీడియోస్ నాట్ ఎట్ ఆల్. అది అసలు ఆ టైపే కాదు. మన యూత్ మనం ఇలాంటి ఎంకరేజ్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్ ఇంకెలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఈ 21st సెంచరీలో ప్రైవేసీ అనే దానికే మినిమం స్కోప్ లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ తో నడుచుకోవాలరా. అప్పుడు మీరు అనొచ్చు కొంతమంది, బ్రో మేమేం కావాలని వెతకలేదు బ్రో, అదే మా న్యూస్ ఫీడ్ లోకి వచ్చింది అని చెప్పి. ఫర్ సపోజ్ అలాగే మీ న్యూస్ ఫీడ్ లో గనక వస్తే మీరు ఏమి చేయక్కర్లేరా. జస్ట్ ఆ పోస్ట్ కి రిపోర్ట్ అయినా కొట్టండి, లేదా ఆ వీడియో కింద కామెంట్ అయినా పెట్టండి, ప్లీజ్ డిలీట్ దిస్ వీడియో అని చెప్పి. అంతే, జస్ట్ దానికి మించి మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసి మీలో కొంతమంది ఇలా అనుకుంటారు, ఆ బొక్క నువ్వు చెప్తే మీరు చేయాలేంట్రా అని. చేయడం చేయకపోవడం మీ ఇష్టం భయ్యా, బట్ యాజ్ అ రోస్టర్ గా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్పా. అండ్ ఈ వీడియో చూసి మీలో కొంతమంది మారినా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నాకు కొంతమందిని మారుస్తానని నమ్మకం నాకైతే ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు రామన్ ఫర్ యూ టాపిక్,
ఆల్ ఇండియన్ ఎరుపుకులో నంబర్ 1 ఎరుపుకేడు. ఈయన మనమనే కాదు, నాన్ రోస్టింగ్ కేటగిరీ వాళ్ళు కూడా తిట్లు తిట్టారు. అయినా తిట్టి మాట్లాడాలంటే లేదు. ఈ సోషల్ మీడియా 5 లక్షల సబ్స్క్రైబర్లు పెట్టుకొని వేరే వాళ్ళ ప్రైవేట్ ఇష్యూస్ కోసం మాట్లాడకూడదని ఇంగితి జ్ఞానం కూడా లేని పనికి మాలని జతవేడు. ఇప్పుడు ఇన్ని తిట్లు తిట్టాం, ఈ వీడియో ఆడు చూస్తాడు, చూసి ఏం చేస్తాడు, ఏం చేయడు. యాజ్ యూజువల్ గా రేపు మళ్ళీ ఇంకొక ఎరుపుకు వీడియో అప్లోడ్ చేస్తాడనమాట. సో గాయ్స్ ఈ రోజు కింద మరి మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సక్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్ ని ఫాక్ చేయండి. అండ్ ప్రతి వీడియోలోకి ఈ వీడియోలో కూడా ఎంకరేజ్ ఉంది, తప్పకుండా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఈ వీడియోని చూసినందుకు. అండ్ ఇక్కడ దాకా నువ్వు ఈ వీడియో చూసావంటే నీకు ఈ వీడియో బాగా నచ్చినట్టు. సో బాగా నచ్చితే ఆ వీడియోని ఏం చేయాలి తెలుసు కదా, అదే చెయ్యి. అందుచేత ఇంకా సెలవు తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పుడు దాకా బాయ్. మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా, మనది నానో టికెట్ బ్యాచ్. ఈ అవ్వ దగ్గర మనం హాఫ్ గ్లాస్ వాటర్ తాగినందుకు 300 పే చేస్తున్నాం. కమాన్ ఫ్రెండ్స్, నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ అవ్వని ఒక గ్లాస్ వాటర్ ఇవ్వవా అని అడిగాను. సో రే మావా ఎవరు రీడు? హర్షసాయా? కాదు, ఆడి వాటకే. ఆ అవ్వని ఒక గ్లాస్ వాటర్ ఇవ్వవా అని అడిగాను. సో ఆ అవ్వ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఏంట్రా చూసేది బత్తాకాయ? నువ్వు స్కూల్ ఎగదంగా అని చెప్పి ఇంట్లో తెలిసిందనుకో, నువ్వు అవ్వ రియాక్షన్ కాదు మీ నాన్న రియాక్షన్ చూస్తావు. తర్వాత అంతా చైన్ రియాక్షనే నీకు. సో వాటర్ తాగాక మనం బిల్ ఎంత అయిందవ్వా అని అడిగితే, వాటర్ తాగడానికి బిల్ ఎందుకు బాబు, ఏమీ వద్దులే అనింది అవ్వ. మరి లేకపోతే నువ్వు తాగిన 3 గ్లాసులు 6 గ్లాసులు నీళ్ళకి మళ్ళీ ఎవడన్నా డబ్బులు అడుగుతాడేంట్రా పిల్లనా కొడక. సో నేనే ఇస్తానవ్వా అని మన జోబులో ఉన్న మనీ తీసి అవ్వకిస్తే అవ్వక్కయింది. ఒరే నీ ఫేస్ కి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందిరా? అవ్వకి మనీ ఇచ్చేసిన తర్వాత చాలా 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 హ్యాపీ అయ్యారు, కొంచెం ఎమోషన్ కూడా. వినేవాడు ఎరుపుకైతే ఒబామా మోట విమానం ఉంటుందని చెప్పాడంట. దీని అమ్మ ఏంట్రా ఎమోషనల్ అయ్యావా? అరే నిజం చెప్పరా, అది మీ కొంపే కదరా, ఆవిడ మీ అమ్మమే కదరా. మీ అమ్మ దగ్గర పెన్షన్ డబ్బులు దింగేసి మళ్ళీ ఆవిడకి ఇస్తారా నువ్వు? నీ అబ్బా దింగే ఇక్కడి నుంచి. వెళ్ళు దిగి ఇక్కడి నుంచి. Who is our chief minister? Jagan Nagar Tettigadu.